నమస్తే. వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. లోకేష్ గారు ఆ ఫార్ములా కుదరదు, మేము పోటీ చేస్తాం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ తోటి జనసేన పార్టీ నేత, అలాగే సీనియర్ పొలిటీషియన్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్నట్టుగా నేను ఈ వీడియోకి ఒక టైటిల్ పెట్టాను. లోకేష్ గారు అలా పాత ఫార్ములా అయితే కుదరదు, మా వాళ్ళు కూడా ఇంకా ఎక్కువ మంది పోటీ చేస్తారని చెప్పేసి అంటున్నట్టుగా నేను థంబ్‌నెయిల్‌లో పెట్టాను. ఎందుకలా పెట్టాను అని చెప్పి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ప్రస్తుతం దీని గురించే అంతా కూడా చర్చించుకుంటున్నారు. లోకేష్ ఏదైతే ఒక మాట చెప్పారో, లోకల్ బాడీ ఎలక్షన్స్‌కి సంబంధించి ఒక అనౌన్స్‌మెంట్ చేశారో, తెలుగుదేశం పార్టీ జోనల్ ఇన్‌చార్జ్‌లతో మాట్లాడుతూ పార్టీ క్యాడర్‌ని సమాయత్తం చేయండి. సెప్టెంబర్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ముఖ్యంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు రాబోతున్నాయి. వాటికి సమాయత్తపరచండి అని చెప్పేసి ఏదైతే మాట చెప్పారో, దాని గురించే ఇప్పుడు అంతా కూడా చర్చించుకుంటున్నారు. అంటే ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడుతూ 80:15:5 చొప్పున ఈ సీట్ల పంపకాలుంటాయి అని చెప్పేసి కూడా చెప్పినట్టుగా కొన్ని పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఎప్పుడైతే ఈ వార్తలు వెలువడ్డాయో అది వైసీపీకి అనుకూలంగా మలచడానికి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు పనిగట్టుకుని మరీ వీడియోస్ చేస్తున్నారు. ఏమని అంటే, లోకేష్ నిన్న ఈ కామెంట్స్ చేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలకు సంబంధించి. కానీ ఇప్పుడు మినిస్టర్ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ నేత, ఆ పార్టీలో చాలా కీలకమైన నేతగా ఉన్న ఆయన, దానికి సంబంధించి ఇంకొక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా 2 విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి కూటమి బద్దలైపోతుంది అని చెప్పేసి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కథనాలు వండివారుస్తున్నారు. నిజానికి లోకేష్ చేసిన వ్యాఖ్యలకి ఇటు నాదెండ్ల మనోహర్ ఎంత విరుద్ధమైన వ్యాఖ్యలేం చేయలేదు. మా వాళ్ళు కూడా పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు. మేము ఎక్కడైతే జనసేన బలంగా ఉంటుందో అక్కడ పోటీ చేయడానికి మా వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. పోటీ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దీనికోసమని శాసనసభ ఎన్నికలో, పార్లమెంటు ఎన్నికలో జరిగాయి కదా, 80:15:5 చొప్పున రేషియోలో పంచుకున్నాం కదా సీట్లు. అదే ఫార్ములా ఇక్కడ వర్తిస్తుంది అని చెప్పేసి అనుకోకూడదు. ఒకవేళ లోకేష్ గారు ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ఆ ఫార్ములాని ఇక్కడ వర్తింప చేయాలని అనుకోకూడదు. పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి ఇక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో మా వాళ్ళు కూడా పోటీకి దిగడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పుకురావటం జరిగింది. అయినా కానీ ఇక్కడ నాదెండ్ల మనోహర్ చాలా హుందాగా నడుచుకున్నారని కూడా చెప్పుకోవాలి. ఇక్కడ 3 పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీలు సమన్వయం చేసుకునే ముందుకు వెళ్తాయి ఎన్నికలకి అని కూడా చివర్లో ఘంటాపథంగా చెప్పారు. అంటే ఎక్కడా కూడా ఇది వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండే అంశం కాదు, మీరు సంబరపడొద్దు అని చెప్పేసి. అంటే మళ్ళీ మేము కలిసే వస్తాము, కలిసి వచ్చి మిమ్మల్ని దూరంగానే కూర్చోబెడతాము ప్రజలకి. ఎందుకంటే మీరు గతంలో ఏవైతే వాగ్దానాలు చేశారో వాటిని నెరవేర్చకుండా ఎలాగైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టారో, అభివృద్ధికి దూరంగా ఆంధ్రప్రదేశ్‌ని ఎలాగైతే ఉంచారో అలాగే ఉంచుతారు కాబట్టి, మీకు అధికారం ఇస్తే అలాగే ఉంచే అవకాశాలు ఉంటాయి కాబట్టి మిమ్మల్ని అధికారానికి దూరంగా ఉంచుతామని చెప్పి నాదెండ్ల మనోహర్ చెప్పకుండానే చెప్పారు. అయితే ఇక్కడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ఎన్నికలు ఎప్పుడో 2013లో జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ జరగలేదు. కారణం ఏంటి అంటే 2013లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహిస్తే 2018 తోటి వాటి పదవీ కాలం పూర్తయిపోయింది. అప్పుడు 2019లో ఎన్నికలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే లోక్సభ ఎన్నికలు, ఇక్కడ శాసనసభ ఎన్నికలు రావడానికి సిద్ధంగా ఉన్న టైంలో వాటిని నిర్వహించాలనే ఉద్దేశంతోటి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వీటిని పోస్ట్‌పోన్ చేశారు. శాసనసభ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు పూర్తయిన తర్వాత వీటిని నిర్వహిద్దాం అని చెప్పేసి ఆయన భావించారు. అయితే అప్పుడు ఏం చేశారు, ఇక్కడ మరి పదవీకాలం పూర్తయిన తర్వాత వాళ్ళకి ఎవరో ఒకళ్ళు ఇన్ఛార్జీలు ఉండాలి కాబట్టి, ఆ సహకార సంఘాలకి ఇన్ఛార్జీలు ఉండాలి కాబట్టి పర్సనల్ ఇన్ఛార్జీలని నియమించారు. మరి 2019లో చూస్తే ఆ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికలు అలాగే శాసనసభ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఈ ఎన్నికలు నిర్వహించిందా అంటే నిర్వహించలా. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఈ పర్సనల్ ఇన్ఛార్జీలని, పాత వాళ్ళని తీసేసి వైసీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళని, వాళ్ళ అనునయుల్ని నియమించుకుంది.
అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 వరకు కూడా ఈరోజు 2026 వరకు కూడా ఇదే కంటిన్యూ అవుతూ వచ్చింది. కూటమి అధికారంలోకి వచ్చాక ఇలాంటి స్థానిక సంస్థల అన్నిటి మీద కూడా ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటి మీద కూడా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు సెప్టెంబర్ తర్వాత ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలోనే లోకేష్ ఇక్కడ క్యాడర్ని సమాయత్తపరచాలి అని చెప్పేసి జోనల్ కోఆర్డినేటర్స్ మీటింగ్లో చెప్పారు. కానీ దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేసే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా భూతద్దంలో చూపెట్టడం మొదలుపెట్టాయి. నిజానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే అంత సామాన్యమైన వ్యవహారం ఏం కాదు. ఇక్కడ చాలా రాజకీయాలు ఉంటాయి. ఒక శాసనసభ ఎన్నికల్లో లేకపోతే పార్లమెంటు ఎన్నికల్లో నిర్వహించినంత తేలిక కాదు. పైగా ఇప్పుడు ఎస్ఐఆర్ కార్యక్రమం కూడా పూర్తయింది. కొత్తగా ఓటర్ల లిస్టు తయారు చేయాలి. దాంట్లో మళ్ళీ రిజర్వేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కోటా కింద కొన్ని సీట్లు కేటాయిస్తారు. అలాగే బీసీలకి కొన్ని సీట్లు కేటాయిస్తారు. అవి పోగా ఓసీలకి ఉండే సీట్లు ఉంటాయి. సో ఇవంతా కూడా ప్రాసెస్ చాలా పెద్దది ఉంటుంది, రెడీ చేయాలి. అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్లో పల్లెటూరుల్లో ఉండే ఆ రాజకీయాలు వేరుగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా సీట్ల సర్దుబాటు కూడా ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే జనసేన పార్టీకి గతంలో కొన్ని చోట్ల బలం ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పరిపాలన ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, జగన్ ముఖ్యమంత్రిగా ఉండకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లని త్యాగం చేయాల్సి వచ్చింది. నిజానికి భారతీయ జనతా పార్టీ 6 పార్లమెంటు సీట్లలో అప్పుడు పోటీ చేసింది. అప్పుడు జనసేన పార్టీ కేవలం 2తోనే సరిపెట్టుకుంది. ఎందుకని అంటే మేము పోటీ చేస్తామన్నారు. అలాగే మీరు 6 సీట్లలో పోటీ చేస్తే మేము పొత్తు పెట్టుకోం, మేము బయటకు వచ్చేస్తామంటే మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఓట్లు చీలిపోతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని అసెంబ్లీ అండ్ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ నుంచి వెనక్కి తగ్గి ఆ అభ్యర్థులకి మద్దతు తెలిపారు. ఇది నిజంగా అభినందించదగ్గ విషయం. ఆనాడు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం అభినందించదగ్గ విషయం. పవన్ కళ్యాణ్కి అటు క్యాడర్ నుంచి కావచ్చు, లేకపోతే కాపు సామాజిక వర్గం పెద్దలమి అని చెప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, చాలా ప్రెజర్ వచ్చింది. ఆ ప్రెజర్ని అంతా కూడా తట్టుకుని తాను తీసుకునే నిర్ణయానికి క్యాడర్ కట్టుబడాలి అని చెప్పేసి క్యాడర్కి ఆదేశాలు జారీ చేసి, పార్టీలోని నాయకులకు కూడా ఆదేశాలు జారీ చేసి పవన్ కళ్యాణ్ చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పొచ్చు. కేవలం 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాల్ని 100% కైవసం చేసుకున్నారు. 2 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తే 2 పార్లమెంటు సీట్లని కైవసం చేసుకున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ చూస్తే 17 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే 16 కైవసం చేసుకుంది. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం 6 పోటీ చేస్తే 3 కైవసం చేసుకుంది పార్లమెంటు స్థానాల్ని. అదే ఆ 6 కొన్ని జనసేనకి గనుక ఇచ్చుంటే అవి కూడా ఇక్కడ జనసేనకే వచ్చేవి, కూటమికే దక్కేవి అని చెప్పేసి అప్పటి పొలిటికల్ అనలిస్టులు చెప్పిన మాటలే ఇవన్నీ కూడా. నేను చెప్తున్నవి కాదు, అప్పట్లో వాళ్ళు చెప్పిన మాటలే. అనలిస్టులు, సీనియర్ పొలిటీషియన్స్, పొలిటికల్ వర్గాలు కూడా చెప్పిన మాటలు. అయితే ఇప్పుడు ఇదే ఫార్ములాని, అంటే జనసేన పార్టీకి ఏవైతే అప్పుడు తక్కువ సీట్లు కట్టబెట్టారో, తక్కువ సీట్లలో పోటీ చేయించేలాగా చేశారో అదే ఫార్ములాని కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. బలమున్న స్థానాల్లో, పైగా స్థానిక సంస్థల ఎన్నికలు కాబట్టి జనసేన పార్టీకి ఇంకా ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం కూడా ఉంది. కూటమిలోని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చాలా అంశాలని ఎలాగైతే గతంలో సర్దుబాటు చేసుకున్నారో అలాగే సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అదే స్థాయిలో పరుచుకుని ముందుకు వెళతారు, సమన్వయంతోటే ముందుకు వెళతారు, సర్దుబాటుతోనే ముందుకు వెళతారు అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో, అంటే ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఉభయ గోదావరి స్థానాల్లోనూ బలం ఉంది. అలాగే మనం చూసుకుంటే ఉత్తరాదిలోనూ బలం ఉంది, రాయలసీమలో కూడా ఇప్పుడు బలం పుంజుకుంటోంది. అయితే ఇక్కడ జనసేన పార్టీకి ఉత్తరాదిలోనూ, ఉభయ గోదావరి జిల్లాల్లో, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా బలం ఉంది. కాబట్టి ఇద్దరికీ బలం ఉన్న చోట ఆ సీట్లని పంపకాలు చేసుకునే విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఆ పంపకాలని చేసుకుంటే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలను పొందే అవకాశమే ఉంది అని చెప్పేసి పొలిటికల్ వర్గాలు కూడా చెప్తున్నాయి. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చాలా సమన్వయంతో ఉన్నారు. అదే సమన్వయాన్ని నాయకులు, క్యాడరు కూడా ఫాలో అయ్యి పాటిస్తే ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలే కావచ్చు, లేదా రాబోయే ఎన్నికలు ఏవైనా కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అన్నింటిలోనూ కూటమి విజయ ఢంకా మ్రోగించటం తథ్యం అని చెప్పేసి ఇక్కడ పొలిటికల్ వర్గాలు లేదా పొలిటికల్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. మరి దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.